నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జీవితం అంటే భౌతిక సుఖాలు మాత్రమే అన్న భావం నుంచి బయటపడి ఈర్ష్య, ద్వేషం వంటి వాటిని నిగ్రహించుకోగలిగితే ఎదుగుతాము. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మే 31, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం రాత్రి 12:48, చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:49. తిథి అష్టమి ఉదయం 9:47 వరకు, తదుపరి నవమి. నక్షత్రం శతభిషం ఉదయం 6:05 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. కరణము కౌలవ ఉదయం 9:37 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:31 వరకు, తదుపరి గరిజ. యోగము విష్కంభం సాయంత్రం 6:02 వరకు, తదుపరి ప్రీతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:13 వరకు. యమగండం మధ్యాహ్నం 3:28 నుండి 5:05 వరకు. గుళిక కాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 9:16 నుండి 10:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:39 వరకు. మే 31 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 9:37 వరకు ఉంటుంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చెయ్యకూడదు. అలాగే అష్టమి తిథి శుక్రవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగ సమయంలో శుభకార్యాలు, ప్రయాణాలు చేయకూడదు. అలాగే శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కావున సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:10 వరకు కుంభరాశిలోను, తదుపరి మీనరాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దుర్యోధనుడు పుట్టినప్పుడు గాడిదలాగా ఏడ్చాడు. ఈరోజు ప్రశ్న. మహాభారత యుద్ధం ఎన్ని రోజుల పాటు కొనసాగింది? 12 రోజులు, 15 రోజులు, 18 రోజులు, 21 రోజులు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అవుతారు. వృషభ రాశి కుటుంబ సభ్యులు హఠాత్తు నిర్ణయాలు మిమ్మల్ని కొంత బాధిస్తాయి. మిథున రాశి ఆప్తమిత్రులతో మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. కర్కాటక రాశి ఆస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలలో ప్రతిష్టంభన, నిర్ణయాలపై తొందరపాటు వద్దు.
సింహరాశి అత్యంత ఆప్తుడైన వ్యక్తిని ఆదుకునేందుకు సిద్ధపడతారు. కన్య రాశి ఇంటా బయట మీకు తగినంత గౌరవం లభిస్తుంది. మహిళల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. తులారాశి భార్యాభర్తల మధ్య ఆప్యాయత మరింత పెరుగుతుంది. వృశ్చిక రాశి ఇంతకాలం అభిమానించిన వారు మీకు వ్యతిరేకులుగా మారవచ్చు. ధనుస్సు రాశి భార్యాభర్తలు అవగాహనతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. మకర రాశి కుటుంబ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతారు. కుంభరాశి విద్యార్థులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంది. మీనరాశి గృహ వాహనాలు కొనుగోలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.